ఇంద్రియాలు, మనస్సు, పరుగుపందెం. పార్ట్ 20. శీర్షిక: సాధకుడి చివరి మలుపు. ఉపశీర్షిక: చేరుకోవలసింది ఏమీ లేదు, వదలాల్సిందే చివరిది. ప్రవేశం: ఇంత దూరం వచ్చిన తర్వాత సాధకుడి మనసులో వచ్చే చివరి ప్రశ్న ఇదే. ఇప్పటికీ నేను ఎందుకు పూర్తిగా నిశ్శబ్దంగా లేను? ఇదే చివరి మలుపు. ఇక్కడే చాలామంది ఆగిపోతారు. కాని నీవు ఇక్కడే దాటాలి. సాధకుడి చివరి బంధం. సాధకుడికి ఇంకా ఒక బంధం మిగిలి ఉంటుంది. అది నేను సాధిస్తున్నాను, నేను ముందుకు వెళుతున్నాను, నేను తెలుసుకున్నాను. ఇది అహం యొక్క అత్యంత సూక్ష్మరూపం. ధ్యానంలో దాగి ఉంటుంది, శాంతి వెనుక దాక్కుంటుంది. సాధకుడే ఒక ఆలోచన. సాక్షి అడుగుతాడు, సాధన చేస్తున్నవాడెవరు? లోతుగా చూస్తే సాధకుడు కూడా ఒక భావమే, ఒక గుర్తింపే, ఒక కథే. అది కూడా గమనించబడుతున్నదే. వదలడం అంటే ఏమిటి? వదలడం అంటే జీవితాన్ని వదలడం కాదు, బాధ్యతలను వదలడం కాదు. వదలడం అంటే నేను ఏదైనా అవ్వాలి అనే ఆలోచనను వదలడం. అక్కడే అంతిమ స్వేచ్ఛ. చివరి క్షణం. ఒక క్షణం వస్తుంది. నీవు ఏమీ చెయ్యలేవు, ఏమీ సాధించలేవు, ఏమీ వదలలేవు. అక్కడ ప్రయత్నం కరిగిపోతుంది, వెతుకులాట ఆగిపోతుంది. మిగిలేది ఉండటం. సాధకుడి మరణం. ఇది భయంకరంగా అనిపించవచ్చు, కాని ఇది మరణం కాదు, విముక్తి. సాధకుడు చనిపోతాడు, కాని నీవు పోవు. అహం కరిగిపోతుంది, జీవితం మిగులుతుంది. శుద్ధంగా, సహజంగా. తర్వాత ఏముంటుంది? ఈ ప్రశ్న కూడా చివరికి కరిగిపోతుంది. ఎందుకంటే ఇక ప్రశ్న అడిగేవాడు లేడు. జీవితం కొనసాగుతుంది, పనులు జరుగుతాయి, సంబంధాలు ఉంటాయి. కాని లోపల ఎలాంటి కేంద్రం లేదు, ఎలాంటి భారం లేదు. ముగింపు. ఈ పార్ట్ 20లో నీవు తెలుసుకున్నది ఇదే. సాధకుడి ప్రయాణం శాంతిలో ముగియదు. సాధకుడే కరిగినప్పుడు ముగుస్తుంది. ఇంద్రియాల పరుగుపంద్యం ఇక్కడే ఆగుతుంది. మనస్సు విశ్రాంతి తీసుకుంటుంది. మిగిలేది నీవు కాదు, నేను కాదు, ఉండటం మాత్రమే. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.